ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. జీవనానందం. అనువైన పదును కాలంలో వెంటబడి తరుముతున్న విపత్తుల ఋతువును దాటుకొని విచ్చుకున్న సుమాలను తన్మయత్వంతో మనసారా వీక్షించడం ఒక మరువని ఆనందం. తన్మయత్వంతో మనసారా వీక్షించడం ఒక మరువని ఆనందం. ఆకాశ వీధుల్లోని మబ్బుల అడ్డంకులను చీల్చుకొని అవనిపైకి దూకుతున్న పోరు గానమైన వెన్నెల జలపాతాన్ని ఆస్వాదించడం ఒక అద్భుత ఆనందమే. ఆకాశ వీధుల్లోని మబ్బుల అడ్డంకులను చీల్చుకొని అవనిపైకి దూకుతున్న పోరు గానమైన వెన్నెల జలపాతాన్ని ఆస్వాదించడం ఒక అద్భుత ఆనందమే. మనసు పొరల్లోని ఆకాంక్షలను కవిత్వాక్షరాలుగా అల్లుతుంటే సుడిగుండాలను దృశ్యమానం చేస్తూ ఆనందంలోని విషాదాలను హెచ్చరిస్తున్నాయి జీవన తరంగాలు. గతించిన క్షణాలు వైభవంగా వర్తమాన భవనపు నిర్మాణానికి పునాదిరాళ్ళవుతుంటే భవిష్యత్ పెట్టెను దర్శిస్తూ సాగిపోవడమే కదా జీవనానందం అంటే. గతించిన క్షణాలు వైభవంగా వర్తమాన భవనపు నిర్మాణానికి పునాదిరాళ్ళవుతుంటే భవిష్యత్తు పెట్టెను దర్శిస్తూ సాగిపోవడమే కదా జీవనానందం అంటే. ఉవ్వెత్తున ఎగసే అలలు సైతం తీరాన్ని తాకిన మరుక్షణంలోనే సముద్రంలో కలిసిపోయినట్లుగా ఒకరిని విడిచి మరొకరు ఉండలేని స్థితికి చేరుకున్న నిత్య ప్రేమికులై అనుబంధానికి అసలైన రూపమై స్ఫూర్తిదాయకంగా నిలిచారు వాళ్ళు. వెలుగు నీడలు సహజమైనట్లుగానే సుఖదుఖాలు అనివార్యమైనట్లుగానే కలిమిలేమి తప్పించుకోలేనివైనట్లుగానే తట్టుకోలేని ఆపదలెన్ని ఎదురైనా కానీ చెక్కు చెదరని జీవన ఆకాంక్షలతో విడిచిపెట్టలేని మమతానురాగాలతో నడయాడుతున్న అచ్చమైన చిరునామాకు అనవాలుగా వెలుగొందుతుంటారు వాళ్ళు. దేహాలు రెండైనా ఒకే ఆత్మ అయినట్లుగా, నేత్రాలు నాలుగైనా ఒకే దృశ్యమైనట్లుగా, పాదాలు నాలుగైనా దారొకటే అయినట్లుగా, పెదాలు నాలుగైనా వాక్ ఒకటే అయినట్లుగా, జీవన సమరంలో అవిశ్రాంత యోధులైనట్లుగా, ఒకరిలో ఒకరు అల్లుకుపోయిన తీగలైనట్లుగా, నేలపైన వికసించిన పూల వనమైనట్లుగా జన్మ జన్మల అనుబంధానికి ప్రతీకలు వాళ్ళు. జన్మ జన్మల అనుబంధానికి ప్రతీకలు వాళ్ళు. గతించిన క్షణాలు వైభవంగా వర్తమాన భవనపు నిర్మాణానికి పునాదిరాలవుతుంటే భవిష్యత్తు పెట్టెను దర్శిస్తూ సాగిపోవడమే కదా జీవనానందం అంటే. సాగిపోవడమే కదా జీవనానందం అంటే. అక్షరాలు స్వేచ్ఛను వెదజల్లాలి. ఒకప్పుడైనా ఇప్పుడైనా ఇంకెప్పుడైనా చెమట చుక్కల సుగంధాలు సమాజ వికాస పుష్పాలుగా ఎల్లలు లేకుండా వ్యాపిస్తూనే ఉన్నాయి. తలవంచని కష్టజీవులు తలుచుకుంటే దేన్నైనా సాధించగలరనే మహోన్నత పోరాటాలు కళ్ళ ముందే కదలాడుతున్నాయి. మిమ్మల్ని విభజించే కుయుక్తులు గ్లోబలీకరణ వ్యూహంలో విస్తరిస్తుంటే అచంచలమైన మీ విశ్వాసాలే సమరోత్సాహాలకు హారతులు పడుతున్నాయి. పని గంటల కోసం ఉద్యమించడమే కాదు, కరువైపోతున్న ఉపాధిని రక్షించుకోవడానికైనా మీ పోరు గానాలు విశ్వవ్యాప్తమైనాయి. పని గంటల కోసం ఉద్యమించడమే కాదు, కరువైపోతున్న ఉపాధిని రక్షించుకోవడానికైనా మీ పోరు గానాలు విశ్వవ్యాప్తమైనాయి. ఐక్యమత్యానికి నిదర్శనాలుగా జయ కేతనాలై వర్ధాలిక. అక్షరాలు స్వేచ్ఛను వెదజల్లాలి. అక్షరాలు విత్తనాలై మొలకెత్తిన నాడే ఈ నేలపై స్వేచ్ఛా వాయువులు విశ్వవ్యాప్తమై అలుముకున్నాయి. అక్షరాలకు ముసుగు తొడగడం అంటే చూపులనిచ్చే నేత్రాలను నిర్దాక్షిణ్యంగా తొలగించుకోవడమే. కరాల నృత్యం చేస్తున్న అమానవీయ దమనకాండను దృశ్యమానం చేసేది అక్షరమే కదా. నీలో విచక్షణ కలిగించే నికార్సైన ఆయుధం అక్షరమే. స్వేచ్ఛ కవనానికి ఆయువు అక్షరమే. పొద్దున్నే పలకరించే అక్షరాలు స్వేచ్ఛను వెదజల్లాలి. పొద్దున్నే పలకరించే అక్షరాలు స్వేచ్ఛను వెదజల్లాలి. పొద్దున్నే గుమ్మం ముందు రెపరెపలాడుతున్న కాగితాల్లో మరణాల వాసన గుప్పుమంటుంది. ఆర్థిక కంపంలో చిక్కుకున్న వాళ్ళవి కావచ్చు, వ్యాపారాల కుతంత్రాలకు బలైన సకుటుంబ సభ్యులవి కావచ్చు, ఉద్యోగాలు దక్కట్లేదనే నిరసనలతో బలైపోతున్న యువ తరానివి కావచ్చు, కానుకల ఆశ చావని అత్తారింట్లో కోడళ్ల బలవన్ మరణాలు కావచ్చు, అనుమానాల వేధింపులకు తట్టుకోలేని అమాయకులవి కావచ్చు,
అసమానత్వ అంతరాలకు ఆహుతి అవుతున్న పరువు హత్యలు కావచ్చు, కార్పొరేట్ ర్యాంకుల జాబితాలో చోటు దక్కదనే వేదనతో గాయపడిన పసి మనసులు కావచ్చు, తెచ్చిన అప్పులకు వడ్డీలు కూడా కట్టలేని దుస్థితికి బలైపోతున్న అన్నదాతలు కావచ్చు, అనునిత్యం ఆవిరైన ఆశలతో చుట్టూ ఆవరించిన నిర్బంధ అంధకారంలో ఎటు చూసినా ఎవరు కానరాక దిక్కుతోచని అవస్థల్లో అవిశ్వాసపు అగాధాలలో శ్వాసలు ఆగిపోతున్నవి ఎందరెందరివో కావచ్చు. కరోనా కాటుకు సైతం భయం గుప్పిట్లో ఆయువును విడుస్తున్న వాళ్ళు కావచ్చు. ఈ నేలపైన విస్తరించిన జనారణ్యంలో ఒంటరితనంతో కుంగిపోతున్న కోట్లాది మందిలో చిగురేసే ఆత్మస్థైర్య వికాసంకై కవిత్వాక్షరాల జలులమై వ్యాపిస్తూ సాగుదామిక. కవిత్వాక్షరాల జలులమై వ్యాపిస్తూ సాగుదామిక. అక్షరాలు స్వేచ్ఛను వెదజల్లాలి, అక్షరాలు స్వేచ్ఛను వెదజల్లాలి. పూల సుగంధాలు అజరామరం. కొన్ని పూలు వాడిపోతాయి, కొన్ని పూలు రాలిపోతాయి, కొన్ని పూలు ప్రేమిస్తుంటాయి. పూల సుగంధాలు అజరామరం. కొన్ని పూలు వాడిపోతాయి, కొన్ని పూలు రాలిపోతాయి, కొన్ని పూలు ప్రేమిస్తుంటాయి. పూల సుగంధాలు అజరామరం. జనారణ్య నగరాలపైన పూల గుత్తులు వేలాడుతుంటాయి. దారుల వెంట పరిమళాల కౌగలింతలు, అడవులపైన, నదులపైన, కొండలపైన, లోయలపైన రంగురంగుల పూలు విలసిల్లుతూనే ఉంటాయి. కొన్ని పూలకైతే అద్భుతమైన రంగులుంటాయి, కొన్ని పూలైతే ఒకే రంగుతోనే ఆకట్టుకుంటాయి, కొన్ని పూలైతే గుండె గుడిలోనే సేద తీరుతుంటాయి, కొన్ని పూలైతే సౌందర్యానికి సింధువులా ఉంటాయి. కొన్ని పూలకైతే అద్భుతమైన రంగులుంటాయి, కొన్ని పూలైతే ఒకే రంగుతోనే ఆకట్టుకుంటాయి, కొన్ని పూలైతే గుండె గుడిలోనే సేద తీరుతాయి, కొన్ని పూలైతే సౌందర్యానికి సింధువులా ఉంటాయి. ఉత్తేజపరిచే కొన్ని పూలుంటాయి, కొందరు పూలనే ఆరాధిస్తారు. పూలు మనల్ని సమ్మోహనపరుస్తాయి. సమర శంఖారావానికి పూలు ప్రేరణగా నిలుస్తాయి. ఆకాశంలో విరగబూసిన వెన్నెలను చూసినా, నవ్వులతో చిందులేస్తున్న పిల్లలను చూసినా, గలగలమంటూ కదిలే పడుచులను చూసినా వర్ణ శోభితాలైన సుమాలే కళ్ళ ముందు కదలాడుతుంటాయి. పూలంటే అవిశ్రాంత పోరాటాలకు చుక్కాని, పూలంటే ఏటికి ఎదిరిదడాలు. పూలు రాలినా వాడినా కానీ అవి పుష్పిస్తూనే ఉంటాయి. ఆకాశంలో విరగబూసిన వెన్నెలను చూసినా, నవ్వులతో చిందులేస్తున్న పిల్లల్ని చూసినా, గలగలమంటూ కదిలే పడుచులను చూసినా వర్ణ శోభితాలైన సుమాలే కళ్ళ ముందు కదలాడుతుంటాయి. పూల అంటే అవిశ్రాంత పోరాటాలకు చుక్కాని, పూలంటే ఏటికి ఎదురెదరడాలు. పూలు రాలినా వాడినా కానీ అవి పుష్పిస్తూనే ఉంటాయి, అవి పుష్పిస్తూనే ఉంటాయి. పొద్దున్నే నదీ తీరంలో. రాత్రంతా గాఢ నిద్రలో మునిగి పొద్దున్నే మేల్కొంటున్న నదిని పలకరించడం అంటే స్నేహితునితో కరచాలనం చేసినట్లు, కాలానికి స్వాగతం చెప్తున్నట్లు, వికసిస్తున్న పూలను ఆహ్వానిస్తున్నట్లు, నెచ్చెలకి ప్రేమను బహుకరిస్తున్నట్లు. ఇప్పుడు ఆ నది ప్రశాంతంగానే ఉండొచ్చు. దాని పరుగులోని ఉగ్రరూపమే కండ్ల ముందు కదలాడుతుంది. పసిబిడ్డకు తల్లి పాలిచ్చినట్లుగా పంటలకు నీళ్ళనిచ్చే నదీమ తల్లి ఆగ్రహంతో పంటలను, ఇళ్లను, పశుపక్షాదులను, జీవులను ఊడ్చేసిన ప్రళయకాల దృశ్యాలే మరువలేనివి. ప్రకృతి రమణీయతకు పట్టుగొమ్మ. సుదూర ప్రాంతంలో జన్మించి వందల కిలోమీటర్లు నడిచేసిన దాని పాదపద్మాలనే ముద్దాడుదాం. బహుదూరపు బాటసారిలా చేరాల్సిన గమ్యం కోసం ఉత్తేజంతో గమనాన్ని సాగిస్తున్నది. ఇక్కడ దానికి ఒక మజిలీ మాత్రమే. అనుభవాల సారాన్ని పంచడమే కాదు, సారవంతమైన జలములను విలువైన కానుకలుగా బహుకరిస్తున్నది. సుదూర ప్రాంతంలో జన్మించి వందల కిలోమీటర్లు నడిచొచ్చిన దాని పాదపద్మాలనే ముద్దాడుదాం. బహుదూరపు బాటసారిలా చేరాల్సిన గమ్యం కోసం ఉత్తేజంతో గమనాన్ని సాగిస్తున్నది. ఇక్కడ దానికి ఒక మజిలీ మాత్రమే. అనుభవాల సారాన్ని పంచడమే కాదు, సారవంతమైన జలములను విలువైన కానుకలుగా బహుకరిస్తున్నది. తీరంలో వెలిసిన దేవాలయాలతో, చారిత్రక వైభవాన్ని చాటుతున్న వెలుగులతో, సామాన్యుల ఆకలి తీర్చే అన్నపూర్ణమల ఊరు పక్కనే పారుతున్నందుకు గర్వపడుతూనే గొప్పగా చెప్పుకుంటున్నాను. వందల ఏళ్లుగా దేదీప్యమానంగా ముందుకు సాగిపోవడమే దానికి ఎరుక. అయినా దానికి విశ్రాంతి లేదు. పొర్లు దండాలు పెట్టినా కానీ ఓ చూపును సారించి ముందుకే వడివడిగా పరిగెడుతుంది. నాగరికతకు మూలమైనది నదినే కదా, అందుకే నదికో నమస్కారం, దాని తెగువకో నమస్కారం. నాగరికతకు మూలమైనది నదినే కదా, అందుకే నదికో నమస్కారం, దాని తెగువకో నమస్కారం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.